అయితే ఒక పాట పాడుకుందాం. మరో పాట పాడుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకాల్లో 571 పాడుకుందాము. ఈ పాట పాడిన తర్వాత మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వెల్వేదము మరి ధైర్యముతో ఉపాసనము చేరను. వెల్వేదము మరి ధైర్యముతో ఉపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వేగము మరి ధైర్యముతో ఉపాసనము చేరను. వెల్వేగము మరి ధైర్యముతో ఉపాసనము చేరను. మన ప్రార్థన ప్రభువా ఆలకించి అత్యధికముగా దయచేయును. మన ప్రార్థన ప్రభువా ఆలకించి అత్యధికముగా దయచేయును. మెల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మెల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వేదము మరి ధైర్యముతో ఉపాసనము చేరను. వెల్వేదము మరి ధైర్యముతో ఉపాసనము చేరను. ఆత్మనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. ఆత్మనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము. తన ఆలయములో మేలు పొందా వేడెదమాయనను. వేదము
మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళేదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. అందరికీ రక్షణ కలుగా రాజులలో అధికారులలో. అందరికీ రక్షణ కలుగా రాజులలో అధికారులలో. సర్వలోకుల ఉజ్జీవముకై వేడెదము ప్రభునే. సర్వలోకుల ఉజ్జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి కృపాసనము చేరను. వాక్యము వార్ధిని వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వార్ధిని వ్యాపింపను. శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడా వేడెదమాయనను. సేవకులాత్మతో నింపబడా వేడెదమామనము. వేగము మరి ధైర్యముతో చేరను. వేగము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కాటి దాని యందు ప్రభు మహిమ నిండే. ఆత్మతో ప్రభు ఇంటిని కాటి దాని యందు ప్రభు మహిమ నిండే. ఘన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను. ఘన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిల్చునట్లు. సజీవరాళ్ళతో ఇల్లు కట్టి నీ అధికారము నిల్చునట్లు. దేవాని హృదయాను సారులను దేవమని వేడెదం. దేవాని హృదయాను సారులను దేవమని వేడెదం. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. మరి
ధైర్యముతో వసనము చెరము వెల్గెదము మరి ధైర్యముతో వసనము చెరను. బైబిల్స్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుందాం. యేసుని వాక్కు నిత్యము నిల్చును, ఏమి మారి నన్ను పోదు. భూమి ఆకాశము దాటించిన మా రాజు పల్కుండు రాజు యేసుని వాక్కు నిత్యము నిల్చును, ఏమి మారి నన్ను పోదు. భూమి ఆకాశము గాతించిన మా రాజు మా రాజు. ప్రార్థన చేసుకుందాము. పరలోక తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. అలాగే ప్రభువా తండ్రి, మరి మీ యొక్క వాగ్దానం మేరకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి నాయన మరి తండ్రి, మరి నాయన తలంపు మేరకు ప్రతి నెల 24వ తారీఖు ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి మరి ప్రభువా తండ్రి వాగ్దానంకై మేము స్తుతిస్తున్నాం. కాబట్టి గడిచిన మరి 24 నుంచి ఈరోజు 24 వరకు మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. మీరు స్తోత్రాలు. 24 అనేది మరి ఎందుకు ఈ కూడిక ఏర్పాటు చేయబడింది? ఏర్పాటు చేయబడి ద్వారా మరి అనేకుల జీవితాల్లో కలిగిన ఆశీర్వాదాలు, కార్యాలు ప్రభువా మరి తండ్రి మరి జరుగుతున్నవని అనేక కోణాలను మీరు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రభువా తండ్రి, ఇంతవరకు ప్రభువా మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. మరొక మరి 7వ మాసము మరి 24వ తారీఖు మా జీవితంలో ప్రవేశపెట్టారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. కాబట్టి మేము ప్రార్థనలోనికి ప్రవేశించక ముందు మీ వాక్యము ధ్యానించబోతూ సహాయం చేయండి. ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 118 24 వచనం. కీర్తన 118 24 వచనాన్ని చదువుకుందాం. కీర్తన 118 24 వచనము చదువుకుందాం. అందరము మరి చదువుకుందాము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉచ్చరించి సంతోషించడము. మరొకసారి చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. రెండవ మాట,
ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడే ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసినని చెప్పాను. అందరూ చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడే ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసినని చెప్పాను. దేవుడు చదివిన 2 వాక్య భాగం దీవించి ఆశీర్వదించి, ఈ 24వ తారీఖు దేవుడు మరోసారి మనం సమకూర్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయక ముందుగా తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన గాక. నెహెమ్యా పుస్తకము వాక్యం జ్ఞాపకం వచ్చింది. నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయము 1వ వచనం. నెహెమ్యా పుస్తకము 9:1. నెహెమ్యా పుస్తకము 9వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఈ నెల 24వ దినము. చాలు. ఈ నెల 24వ దినము. కాబట్టి అది ఏ నెల అంటే 8వ అధ్యాయం. 7వ నెల రాగా 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు 24వ దినం ముందు వారు సమకూర్చబడిరి, కూడిరి అని రాయబడింది. కాబట్టి ఈ 3 వాక్యాలు, మొదటి వాక్యము కీర్తన 118 24వ వచనంలో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. అయితే దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. కాబట్టి దేవుడు మన జీవితాల్లో అనేక దినాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికి మన జీవితంలో ఎన్ని దినాలు అయిపోయినాయి చెప్పండి? ఈ యొక్క జూలై మాసంలో 23 దినాలు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు 24వ దినములోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. కనుక దినములు, కాలములు, మాసములు అది ఎవరు ఏర్పాటు చేసినంట? ప్రభువే ఏర్పాటు చేశాడని ఆదికాండము 1:14లో మనం ఎరుగుదము ఆ వాక్యం. కాబట్టి కాలములు, సంవత్సరములు, దినాలు ఆయన ఏర్పాటు చేయకపోతే ఈ కాలక్రమేణా జరుగుతూ ఉండేది కాదు. అందుకని కాలము, కాలచక్రము దేవుడు ఏర్పాటు చేశాడు. మనకి రొటీన్ అవుతూ ఉంది. చక్రం తిరగకపోతే బండి ముందు నడిసిద్దా చెప్పండి? చక్రము, వీల్ అది తిరగకపోతే బండి ముందుకు పోదు. అలాగే మనకి దేవుడు ఒక కాలచక్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కాలచక్రంలో సంవత్సరం అని, నెలని, దినము అని, తర్వాత వారములు అని, ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసినాయి. సరే, ఇప్పుడు 2025వ సంవత్సరం ఎన్నో నెల ఇది? ఎన్నో మాసం? 7వ మాసం. 7వ నెల 24వ దినము అని రాయబడుతూ వచ్చింది నెహెమ్యా పుస్తకంలో. ఇక్కడ మనం చూస్తే 7వ నెల రాగా అక్కడ వారు ఏం చేశారంటే 24వ దినం ముందు 9వ అధ్యాయంలో వారు కూడిరి. కాబట్టి దేవుడు ఇచ్చిన భారం ఇది. తన దాసునికి దేవుడిచ్చిన వాగ్దానము, భారమును బట్టి మనం ఈ ప్రతి 24 కొనసాగించడానికి దేవుడు ఎంతో సహాయము చేస్తూ వచ్చాడు. సరే, 24వ దినం ముందు ఏం చేయాలంటే ఇశ్రాయేలీయులు వారు ఏం చేశారు? వారు ఆ దినాల్లో గోనె పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి నెత్తి మీద ధూళి పోసుకొని వారు ప్రభు సన్నిధిలో కూడారు. కాబట్టి ఎందుకు కూడారు అని అంటే వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి శ్రమని బట్టి, ఇంకా వారికి ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితిని బట్టి, వాటన్నిటిని బట్టి అక్కడ వారు కూడినట్టుగా మనం చూస్తున్నాం.
సరే, ఇప్పుడు మన దేవుని మందిరములో దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలముగా మనము కూడా మరి దేవుడు తన వాగ్దానం చొప్పున, ఆయన ప్రణాళికం చొప్పున మనందరము కూడుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం చెప్పండి? ఏ నెలలో ఉన్నాం? ఆ? 7వ నెల 24వ దినము. మరి అంతకుముందు ఎన్నో దినం? 23వ దినము. చూడండి, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. 10వ వచనం, 7:10. 7వ నెల 23వ దినమందు ఇశ్రాయేలీయులు దావీదుకును సొలొమోనుకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయం. 23వ తారీఖు వారందరూ మరి ఎందుకు కూడుకున్నారంటే ఆయన మేలును జ్ఞాపకము చేసుకోవడానికి. 7వ నెల 20వ దినం నిన్నటి దినం. మరి 7వ నెల 23వ దినమున నిన్న మరి మరి కృతజ్ఞత కూడిక జరిగింది. కాబట్టి బర్త్డే సందర్భముగా, మరి రాము బర్త్డే సందర్భముగా మరి 23వ దినమున అక్కడ వారి ఇంట్లో మనం కూడుకుంటూ వచ్చాం. సరే, ఈరోజు మందిరంలో మరి 24వ దినమున మరి కూడుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఆయన ఏర్పాటు చేస్తున్న దినములో 24 అనే సంఖ్య మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 118, 24. అలాగే ఆది కాండము 26వ అధ్యాయం 24వ వచనం. ఇది మనకి దేవుడు ఈ దినం ఇవ్వబడిన వాక్యము. కాబట్టి ఈ దిన వాక్యం ఇది. చూడండి, మరి ఆ మాట మనం చూద్దాం. ఆది కాండము 26వ అధ్యాయం 24వ వచనం. ఆది కాండము 26, 24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసి నేను చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసాను. అప్పుడు ఇస్సాకు దాసుడు అక్కడ బావి త్రవ్విరి. కాబట్టి ఈ దినవాక్యం ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన హెబ్రోన్ మరి క్యాలెండర్లో ఇవ్వబడిన దినవాక్యం ఏంటంటే మరి ఇస్సాకు ఇచ్చినటువంటి వాగ్దానము. చూడండి, 26వ అధ్యాయము ఎన్నో వచ్చినాం? 24. ఇప్పుడు ఎన్ని 24 వచ్చినాయి చెప్పండి? మొత్తం ఎన్ని వచ్చినాయి? 24. 118, కీర్తన 118, 24. తర్వాత ఈరోజు మనకి చెప్పండి, ఈరోజు ఏంటి? 7వ నెల 24వ దినము. తర్వాత 3/24 ఏంటి? ఆది కాండము 26, 24. మొత్తం ఎన్ని 24 వచ్చినాయి? నెహెమ్యా కూడా చదివాంగా. నెహెమ్యా మరి 8వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా 9వ అధ్యాయం 1వ వచనంలో 8వ అధ్యాయం ఏముంది? 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు కూడుకున్నారు. ఎప్పుడు కూడుకున్నారు? 9వ అధ్యాయంలో 24వ దినమున కూడుకున్నారు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 24. 5గా 4గా? 5గా? చూడండి, మొట్టమొదటిగా కీర్తన 118, 24. రెండవది 7వ నెల 24. తర్వాత మూడవది 4గా? మూడవది ఆది కాండము 26, 24. తర్వాత నెహెమ్యా 9వ అధ్యాయం 24. మొత్తం ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. కాదు, నెహెమ్యా 8, 9, 2 ఒకటే. అయితే నెహెమ్యా 8వ అధ్యాయము 7వ నెలలో మరి వారు కూడిన 7వ నెల రాగా వారు ఎప్పుడు కూడుకున్నారంట? 24వ దినమున వారు కూడినట్టుగా మనం గమనించగలం. సరే, మొత్తానికి 24. కాబట్టి మొత్తానికి 24 అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన సంఖ్య. కనుక ఇది అనేక సంవత్సరాల నుంచి మనము ప్రతి నెల 24 అనే దాని మీద మనము మరి కూడుకుంటూ ఉన్నాం. ప్రతి నెల కూడా 24 మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. చాలా సంగతులు మీరు విన్నారు. ఆది కాండం నుంచి ప్రకటన దాకా 24 మీద ఎన్నో విషయాలు మీరు మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే చివరిగా ప్రకటన గ్రంథంలో 24 అనేది
మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? 24 పెద్దలు, 4 జీవులు. 4 జీవుల్లో ఆ! మొదటి జీవి ఎవరు? సింహం. ఏ జీవి? సింహం ముఖం వంటి జీవి. కాబట్టి ఫస్ట్ జీవి సింహం ముఖం లాంటి జీవి. కనుక మరి ఆ విధంగా 24 అనే 24 అనే సంఖ్య మనకెంతో ఆధ్యాత్మికంగా మేలులు, ఆశీర్వాదాలు కలిగించేదిగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే దినవాక్యము మనం ప్రార్థనలో ప్రవేశించక ముందు 26వ అధ్యాయం ఆదికాండము 26వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే 24వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఇస్సాకుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఇస్సాకు జీవితంలో చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు, చాలా శోధనలు ఎదుర్కొన్నాడు. వాళ్ళ తండ్రి మరి మహిమలోనికి పిలువబడిన తర్వాత, వాళ్ళ తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతని కష్టాలు ఆరంభమైనాయి. ఇస్సాకుకి శ్రమలు ఆరంభమైనాయి. ఇస్సాకుకి మీరు ఇబ్బందిగా ఉంటే కొంచెం జరగండి, మీరు ఇబ్బందిగా జరగండి, ఏం కాదు జరగండి, మీరు నా ముఖం కనపడిపోతే కొంచెం జరగండి, ఏమైంది? ఈ లైవ్ స్టాండ్ అడ్డం ఉంది కాబట్టి మీరు చాలా కష్టంగా చూస్తున్నారు. జరగండి. సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తే గమనిస్తే ఇస్సాకుకి మరి ఎన్నో ఇబ్బందులు ప్రారంభమైనాయి. నిజంగా ఇస్సాకు ఎవరు చెప్పండి? అబ్రహాముకి పుట్టిన వాగ్దాత పుత్రుడు. అబ్రహాంకి దేవుడిచ్చిన కుమారుడు, లేక ఇచ్చిన కుమారుడు. నిజంగా ఇస్సాకు చాలా మరి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తను పుట్టినప్పటి నుంచి ఇస్సాకుకి ఎన్నో మరి కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో మరి చూస్తే మరి మరి ఫస్ట్ కష్టం ఏం చెప్పండి? ఫస్ట్ ఇబ్బంది ఏంటి? అబ్రహాముకి దేవుడు ఇస్సాకుని ఏం చేయాలనుకున్నాడు? బలి ఇవ్వాలనుకున్నాడు. మోరియా పర్వతం మీద ఇస్సాకుని తీసుకెళ్ళిన అబ్రహాము బలి ఇవ్వడానికి పోయాడు. ఇదంతా బాధకరమైన విషయం. ఇస్సాకు అనుకుండవచ్చు. కాబట్టి ఆయన ఇస్సాకు మరి తను ఆ పరిస్థితి నుంచి తప్పించబడ్డాడు. ఏ పరిస్థితి? బలి. దేవుడే కోరాడు, మన దేవుడే ఆపాడు. కాబట్టి ఆయన కోరుతాడు, ఆపేవాడు. ఆయన సమస్తము సామర్థ్యం ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఇస్సాకుకి ఎంతమంది? 2 కుమారులు పుట్టారు. 2 కుమారులు పుట్టిన తర్వాత మళ్ళీ ఏమైంది చెప్పండి? వాళ్ళిద్దరు కొట్టుకోవడం ప్రారంభించారు. ఎవరిద్దరు? యాకోబు, ఏశావు. ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2. ఎవరు వాళ్ళు? యాకోబు, ఏశావు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పోరాటం. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య మరి ఘర్షణలు, మరి పోరాటములు. తర్వాత మరి ఏశావుకి ఇవ్వాల్సిన ఆశీర్వాదము ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే చివరికి తండ్రి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఇక ఇస్సాకు ఏం ఆరంభమైనాయి? ఇంకా శ్రమలు ఆరంభమైనాయి. అబ్రహాము ఉన్నంత వరకు వారు ఎవరు మాట్లాడలేదు. ఎప్పుడైతే అబ్రహాము మరి దేవుని సన్నిధిలో పిలువబడినాడో అప్పుడు ఇస్సాకు మరి వాళ్ళ తండ్రి ప్రవహించిన బావుల విషయంలో మరి కొంతమంది శత్రువులు, కొంతమంది మరి విరోధులు ఆయనకి పోగుబడుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు విషయంలో ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇస్సాకు గెరార్లో నివసించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరైనా అడిగినప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? ఆమె నా సహోదరి అని చెప్పాడు. చూడండి, ఇది ఒక పెద్ద కష్టం. ఎందుకంటే సహోదరి అని చెప్పకపోతే ఏం చేస్తారో, ఆమెను బట్టి నన్ను ఏం చేస్తారో, లేకపోతే నా భార్యను ఏం చేస్తారని చెప్పి ఏం చేశాడు? ఇక్కడ అబద్ధం ఆడాడా, నిజం చెప్పాడా? వాస్తవంగా ఎవరు? ఇస్సాకు భార్య ఎవరు? ఇస్సాకు భార్య ఎవరు అండి? ఇస్సాకు భార్య ఎవరు? ఎంతసేపు చెప్తున్నారు? మరి మీరు చెప్పినట్టు నాకు వినపడినా. రిబ్కాని ఏమంటున్నాడు? భార్య అంటున్నాడు, సహోదరి అంటున్నాడా? నా సహోదరి అని చెప్తున్నాడు. వాస్తవంగా ఆయన ఏం చెప్పుకోవాలి?
మై వైఫ్ అని చెప్పుకోవాలి. కానీ ఎందుకు చెప్పాడు? ఏమో అటు ఆమెకు ఏం కీడు వస్తుందేమో, లేకపోతే ఆమెను బట్టి నాకేం కీడు వచ్చిద్దో అని రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇసాకు మరి ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, మొత్తానికి ఇసాకు ఎలాంటి వాడంటే మరి ఆశీర్వదించబడినటువంటి వాడు. కనుక ఇసాకు గురించి ఒక మాట రాయబడింది. చూడండి, 26వ అధ్యాయం. అదే ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇసాకు ఆ దేశమందు మందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతను ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇప్పుడు ఏమవుతా వచ్చాడు? అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఎట్లా? ఒక్కసారిగా కాదు, లేకపోతే అనుకోగానే కాదు, లేకపోతే ఒక చిటికేగానే ఆశ్రయించబడాలని కాదు. క్రమక్రమముగా, స్టెప్ బై స్టెప్, క్రమక్రమముగా, అంతకంతకు. ఎందుకంటే ఇసాకు ఎలాంటి వాడు అంటే ఒక మాట చెప్పాలంటే ఇసాకు క్రమము లేనటువంటి వాడిగా మనం ధ్యానించాలి. తనను క్రమం ఉంది కాబట్టి, తనలో ఉన్నటువంటి క్రమాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? క్రమముగా. అందుకని మనం ఈ క్రమాన్ని ఏం చేస్తున్నాం? ఆచరిస్తున్నాం, కొనసాగిస్తున్నాం. ఒకవేళ మన జీవితంలో క్రమాన్ని మనం తప్పిపోతే ఏంటి క్రమం చెప్పండి? ఏంటి ఆ క్రమం చెప్పండి? మనకి ఎన్ని క్రమాలు ఉన్నాయి? చాలా క్రమాలు ఉన్నాయి. ఒకటి సంఘ క్రమం, రెండవది దైవ క్రమం, మూడవది ఎన్ని క్రమాలు లేవు? ఉపదేశ క్రమము. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను ఈ మాటలు. కాబట్టి క్రమం అనేది ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. ఇసాకు ఎలాంటి వాడు అంటే క్రమం కలిగినటువంటి వాడు, పద్ధతి గల మనుషుడు. అందుకని దేవుడు అతను ఏం చేశాడు? దేవుడు ఆశ్రయించినట్టుందా, లేకపోతే మనుషులు ఆశ్రయించినట్టుందా? ఎవరు ఆశ్రయించినట్టుంది? ఇక్కడ మనుషులు ఆశ్రయించాలని లేదు. ఒకవేళ మనుషుల ద్వారా ఆశ్రయించబడితే ఆశీర్వాదం ఎంతవరకు? ఈ భూలోకం వరకే. అయితే దేవుడు ఆశ్రయిస్తే అది ఎంతవరకు? పరలోకం దాకా మరి అది నడిపించబడుతుంది. అందుకని మనుషుల ఆశీర్వాదం కంటే ఎవరి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం గొప్పది. దేవుడే ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కారణం ఏంటి? తను క్రమం కలిగినవాడు. అయితే ఇప్పుడు ఆయన ఆశ్రయించబడిన తర్వాత ఇప్పుడు అతనికి ఆస్తి ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైందంటే చాలా ఎక్కువైపోయింది. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినముల్లో చూడండి, 14వ వచనం. అతనికి గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు ఏం పడ్డారు? తట్టుకోలేకపోయారు. ఎవరు? ఫిలిష్తీయులు. చూసారా? దేవుని ఆశీర్వాదము తక్కువ కాదు. ఎప్పుడు మాట ఆయన ఆశీర్వాదం తక్కువ కాదని సామెతలు చూడండి. సామెతల పుస్తకం, సామెతలు చూడండి. సామెతల్లో మరి 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఏమిచ్చును? ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఏం చేస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అంటే మనుషుల ఆశీర్వాదం ఎక్కువ కాదు, దేవుని ఆశీర్వాదమే ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఇసాకుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి ఇప్పుడు ఏం పడ్డారు చెప్పండి? అసూయ. మొదటిగా ఇస్సాకులో ఉన్నటువంటి క్రమం చెప్పండి. ఇస్సాకులో ఉన్న క్రమం ఏంటి? ఇస్సాకులో ఉన్నటువంటి లక్షణం ఏంటి? క్రమం కనుక ఏం చేశాడు? విత్తనము వేశాడు. విత్తనము దేని సాదృశ్యం అండి? దేవుని వాక్యానికి పరలోకపు ఉపమానాన్ని చెప్తున్నప్పుడు విత్తనం గురించి చెప్పాడు యేసు ప్రభువు గారు. చెప్పలేదా? విత్తనం దేని సాదృశ్యం? వాక్యం. కాబట్టి వాక్యము వేసినప్పుడు ఆ వాక్యము ఏం చేస్తుంది? 100 60 30. కాబట్టి వాక్యము కలిగిన వాడు
ఇసాకు వాక్యము వాక్య జీవిత ప్రకారంగా నడుచుకునేవాడు, వాక్య ప్రకారంగా జీవించేవాడు. అందుకనే విత్తనం వేసి, కాబట్టి విత్తనం వేయటం ద్వారా ఇప్పుడు ఇసాకు ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడండి? నూరంతలుగా ఫలించాడు. ఆ సంవత్సరము ఆ దేశమందు విత్తనం వేసి, కనుక మన జీవితంలో కూడా విత్తనం వేయాలి. తర్వాత విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం ఏమైంది? నూరంతలుగా ఫలించాలి. విత్తనం వేసి ఊరుకుంటే సరిపోద్దా? చెప్పండి. విత్తనం వేసిన తర్వాత మెదడుకుంటే సరిపోయిద్దా? సరిపోదు. మరేం చేయాలా? దానికి నీరు పోయాలి. ఇంకా ఏం చేయాలి? దానికి ఎన్నో సాగుబడి చేయాలి. కాబట్టి దాని విషయంలో ఇసాకు ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తి. విత్తనం వేసి ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు. కాబట్టి ప్రయాసం అనేది మన జీవితానికి ఆశీర్వాదానికి గుర్తు. అందుకనే ఇసాకు విత్తనం వేసి అంతటితో ఊరుకోలేదు. ఏం చేశాడు చెప్పండి? ప్రయాసపడ్డాడు. ప్రయాసపడిన తర్వాత తను క్రమముగా పద్ధతిగా జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు విత్తనము వేయవలసిన చోట వేయలేక విత్తనాన్ని, దేవుడు మనకి ఇచ్చిన విత్తనాలు ఏం చేస్తున్నాం? మరుగు పెట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? మరుగు పెట్టుకుంటున్నాం. మరుగు పెట్టుకున్న తర్వాత ఆ విత్తనాలు ఏమైపోతాయి? ఎంతో పాడైపోయి వాసన వస్తాయి. అందుకని దేవుడు మన జీవితంలో విత్తనము ఇచ్చాడు. ఏంటి ఆ విత్తనము? దేవుని వాక్యం. వాక్య ప్రకారంగా మనం జీవించాలి. జీవిస్తున్నామా? వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా? పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభు నీ వాక్యము, అందుకని వాక్యము వార్ధిల్లి వ్యాపింపను. కాబట్టి వాక్యము వర్ధిల్లి వ్యాపిస్తుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యము ప్రకారంగా మనం జీవించాలి. తర్వాత క్రమము, ఏ క్రమములో మనం ఉండాలి? దైవ క్రమము కలిగి ఉండాలి. అప్పుడే ఇసాకుని క్రమముగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. తర్వాత మనం చూస్తే ఆయన ఆశీర్వాదం ఎంతగా ఉందంటే గొప్ప ఆశీర్వాదము, గొప్పవాడాయను. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా ఏం చేశాడు అంటే తను క్రమముగా పద్ధతిగా దేవునిలో జీవించడం ద్వారా ఇసాకు ఆశీర్వించబడ్డాడు. నిజంగా ఇవన్నీ కూడా మరి ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నో మరి చూడవలసినటువంటి విషయాలు, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి తర్వాత ఏం జరిగింది? ఇసాకు ఆశీర్వించబడిన తర్వాత తన ఆశీర్వాదంతో ఆస్తిని చూచి వారందరూ ఏమయ్యారు? అసూయపడ్డారు. ఏం చేశారు చెప్పండి? అసూయ. మరి ఇప్పుడు ఏమొచ్చింది? ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? అసూయ. ఏంటి అసూయ చెప్పండి? అరే ఎక్కడాడో వాడు గెరాడు ఎక్కడ వాడో గెరాడికి వచ్చి ఏం చేశాడు? ఏమయ్యాడు? ఆశ్రయించబడ్డాడు. ఇప్పుడు అదంతా చూసేపటికి వీళ్ళకి సంతోషంగా ఉందా? అసూయ ఉందా? అసూయ. నిజంగా. ఎందుకంటే తన ఆస్తిని చూచి, తన ఆశీర్వాదాన్ని చూచి వాడు తట్టుకోలేకపోయారు. అందుకని ఏమి చేయలేక, ఇస్సాకు ఏమి చేయలేక ఏం చేశారు చెప్పండి? తన తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి ఏం చేశారు? పూర్తి చేశారు. చూడండి. కాబట్టి ఇక వీళ్ళు స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? ఇక ఆశ్రయించబడిన తర్వాత కూడా ఇస్సాక్కి ఏం పోలేదు? శ్రమలు పోలేదు. ఆశీర్వాదించబడినప్పుడు కూడా మరి కష్టాలు పోలేదు, శ్రమలు పోలేదు, ఇబ్బందులు పోలేదు. అయినప్పటికీ ఇస్సాకు ఏమాత్రము తను, అందుకని ప్రభు ఏమన్నాడు 24 వచనంలో, ఏమి భయపడద్దు ఇస్సాకు, కాబట్టి నీ తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు అని అంటున్నాడు. కాబట్టి పునరా ఇస్సాకు మరి తన తండ్రి అబ్రహాము త్రవ్విన బావులన్నిటినీ మన్ను పెట్టి పూడ్చారు. వీళ్ళు దౌర్భాగ్యంగా మంచివాళ్ళ వీళ్ళు. తాగి మంచినీళ్ళ బావిని ఏం 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 పోసారు వీళ్ళు? మట్టి పోసారండి. త్రాగే మరి నీళ్ళల్లో మట్టి పోసారంటే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో చాలా మంది లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు.
ఒకరు బాగుపడుతుంటే ఇంకొకరు ఓడవలేని పరిస్థితి అయిపోయింది. ఒకరు మంచిగా ఉంటే ఇంకొకరు చూడలేకపోతున్నారు. అలాంటి రోజులు వచ్చేస్తున్నాయి. అలాంటి దినాలు ప్రారంభమైనాయి. కాబట్టి కుటుంబాలైనా సరే, రక్త సంబంధులైనా సరే, ఇరుగు పొరుగు వారైనా సరే, సంఘంలోనైనా సరే, లేకపోతే ఉద్యోగాలైనా సరే, కాలేజీలైనా సరే, ఒక